అంటే ఈ క్యారెక్టర్‌లు చేయించాలనే ఆలోచన అతనికే శ్రీరామరాజు గారికి ఎలా వచ్చింది? యాహ్! మీకెలా తట్టింది? ఇట్లా ఎందుకంటే మాములుగా వి కాంట్ ఎక్స్‌పెక్ట్ కదా! హ్మ్. మామూలుగా ఏదైనా ఉంటే చదువులో ఇంకొంచెం పైకెళ్ళగలగటం అనేటువంటిది కానీ, కెరీర్ పరంగా అంటాం గానీ, బట్ ఆర్ట్స్ వైపు ఇది మరలాలనేటువంటి కొత్త ఆలోచన ప్రయోగం సార్. అదే చిన్నప్పటి నుంచి కూడాను ఉందది. ఆ స్కూల్‌లో ఆ! చదివినప్పటి నుంచే ఉంది. అంటే నాకు పౌరాణికం చేయాలనేది హ్మ్. నాకస్సలు ఐడియా గూడా లేదు. ఇప్పుడు ఇంత చేశాక గూడా నాకు నమ్మకం లేదు నేనేనా చేసింది అని. హ్మ్. బట్ ఇది టోటల్‌గా వంశీరామరాజు గారి ప్లాన్ అంతా. కానీ జీవితంలో దేవుడు ఎంత దురదృష్టం ఇచ్చాడో అంతటి అండ కూడా ఇచ్చాడమ్మా మనకు. డెఫినెట్‌గా సార్. నేను ఎందుకంటే అక్కడ ఆ నమ్ముతాను. స్కూల్‌లో అమ్మ రూపంలో ఒకటి, హ్మ్. తర్వాత స్కూల్‌లో ఆ మేడం ఆస్ట్రేలియన్ హీటన్ గారు. ఏంటి ఆవిడ పేరేంటి? క్లారా హీటన్. క్లారా హీటన్ గారు, తర్వాత వంశీరామరాజు గారు. నీ జీవితంలో అలా చేతులు అంటే పట్టుకొని నడిపించారు. అవును. ఎవరో ఒకళ్ళు ఇద్దరు గూడా చెప్తారు. దేవుడు నీ విషయంలో పొరపాటు చేశాడు. హ్మ్. దాన్ని దిద్దడానికి చాలా హ్మ్. కరెక్షన్స్ కూడా చాలా చేశాడు అని హ్మ్. చెప్తుంటారు. బట్ అది నిజమే అనుకుంటాను.